వాళ్ళ యొక్క పరిస్థితులు తమిళనాడులో ఇప్పటిలో మెరుగుపడేటువంటి సూచనలు కనిపించాయి. ఎస్ గిరిధర్ గారు మీరు అలాగే ఉండండి. అండ్ మనతో పాటు చక్రవర్తి గారు జాయిన్ అయ్యారు, డాక్టర్ చక్రవర్తి గారు. సో తమిళనాడు సినారియో కంప్లీట్ గా డిఫరెంట్ గా ఉంది. అండ్ ఎందుకంటే విజయ్ ఎన్నికల్లోకి వెళ్తున్నప్పుడు కూడా ఆయన గురించి చాలా నెగిటివ్ గా మాట్లాడడం జరిగింది. ఆయన భార్య సంగీతకు సంబంధించి డివోర్స్ అంశం కానీ అండ్ ఇంకా త్రిష అంశం కానీ చాలా ఒక్కొక్కటిగా తెరపైకి వచ్చి ఆయన గురించి పర్సనల్ గా ఇమేజ్ డ్యామేజ్ చేయడం చాలా ట్రై చేస్తారు. ఈవెన్ దో రిజల్ట్స్ మాత్రం దానికి భిన్నంగా ఉన్నాయి. సో దీని గురించి మీరు మాట్లాడే ముందు డాక్టర్ జయరామ్ గారు కూడా జాయిన్ అయ్యారు, రాజకీయ విశ్లేషకులు. జయరామ్ గారు గుడ్ ఆఫ్టర్నూన్. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. విల్ కమ్ బ్యాక్ టు యూ అండి, ప్లీజ్ వెయిట్. ఎస్ చక్రవర్తి గారు చెప్పండి. ఒక ఎలక్షన్ లో ఒక పార్టీ కొత్తగా పెట్టిందైనా పాతదైనా గెలవాలి అంటే అక్కడ ఉన్న పార్టీల వాళ్ళ పనితనం ఎలా ఉంది అని ప్రజలు చూస్తారు ఫస్ట్. వీళ్ళు వచ్చి మనకి ఏం చేయగలరు, మనల్ని ఏం ఉద్ధరిస్తారు, వీళ్ళు ఏమన్నా మార్పు తీసుకొస్తాడా ఇవి చూస్తారు. ఇది కాకుండా ఈ 3 పాయింట్లు కాకుండా ఆయన చెప్పినట్టు గిరిధర్ గారు చెప్పినట్టు యాంటీ ఇన్కంబెన్సీ డిఎంకేకి ఉంది. ఆయన ఎందుకంటే వాళ్ళ కొడుకు సనాతన ధర్మం గురించి మాట్లాడి తప్పు చేసి కొంత ఓటు బ్యాంక్ పోగొట్టుకున్నారు. వాళ్ళు ఆ ఓటు బ్యాంక్ వాళ్ళందరూ ఆలోచించారు ఎవరికి వేద్దాము అనేది. వీడు అది విజయ్కే ఈ పార్టీకి వెళ్ళింది. ఇప్పుడు ఈయనకి సినిమా ద్వారా కూడా మంచి ఇంప్రెషన్ ఉంది ఈ యంగ్స్టర్స్ లో, కొత్తగా వచ్చిన ఓటు బ్యాంక్. సో ఇలాంటివి కలిసి వచ్చాయి. ఇంకొకటి మరి బీజేపీ ఉన్నదే కొన్ని కోల్పోయాయి కదా, ఇంత మంచి పనులు చేశారా అని అంటున్నారు కదా. అక్కడ ఏమిటంటే చూడండి, అక్కడ స్టేట్ ఫండ్స్ కానీ సెంట్రల్ ఫండ్స్ ఏ వచ్చినా కరెక్ట్గా ఖర్చు పెడతారు. మిగతా రాష్ట్రాలతో చూస్తే నేను అక్కడ కూడా తిరిగాను 2 నెలలతో. వాళ్ళ విలేజ్ లో కానీ డెవలప్మెంట్లు కానీ రోడ్లు కానీ అన్ని చక్కగా వాళ్ళు అన్ని ఎస్ మనకన్నా స్టేట్ హైవేస్ మనకన్నా ఎక్కువ ఉన్నాయి వాళ్ళకి. మంచి స్పీడ్ తో కార్లు అవి వెళ్ళగలరు వాళ్ళు. మూడోది ఏ పార్టీ వచ్చినా సరే అక్కడ ఏడీఎంకే వచ్చినా డిఎంకే వచ్చినా జరిగే వాళ్ళ ప్రోగ్రామ్స్ ఉంటాయి చూసారా, అవి ఎప్పుడు అడ్డుపడ్డరు. కాకుల్లాగా అసెంబ్లీలో కొట్టేసుకుని ఇది తప్పు అని కాంట్రాక్టర్ని మార్చేయడమో ఇంకొకటో అలాంటి పనులు అక్కడ ఎప్పుడు చేయలేదు. ఎవరికి యాజ్ పర్ రూల్స్ ఎవరికి ఏమి ఇవ్వాలో, పార్టీకి ఏమన్నా బహుమతులు ఇవ్వాలంటే కాంట్రాక్టర్లు ఇస్తారు, ఇద్దరికి ఇస్తారు. పనులు నడిచాయి. అందుకే మీరు ఒక చిన్న ఉదాహరణ చెప్తా చూడండి. పార్క్ స్టేషన్ అది కాదు, ఒక సెంటర్లో ఒక బస్ స్టాండ్ దగ్గర హెవీ ట్రాఫిక్ ఉండి వెహికల్స్ పెట్టుకోవడానికి జాగా లేకపోతే ఒక ఉప్పల్లో ఉంటుంది ఒక బస్ స్టాండ్ ఇలా యూలాగా. అక్కడ అంతా తమిళనాడులో అలా ఉంటాయి, ఒక హాఫ్ చంద్రాకారంలో. వాటిని అండర్ గ్రౌండ్ పార్కింగు, షాపింగ్ మాల్, పైన బస్సులు కింద బస్సులు వెళ్లేలాగా 3 ఫ్లోర్స్ కడుతున్నారు. ఏరియా పేరు మర్చిపోయాను నేను, కొట్టేస్తుంటే అని చూసాను. సే బీజేపీకి ధీటుగానే అక్కడ ఏ స్టేట్ గవర్నమెంట్ అయినా ప్లానింగ్ లో బాగానే ఉన్నారు, వాళ్ళ స్టేట్ గవర్నమెంట్కి ఏం చేయాలని. అందుకనే అక్కడ ఆ రీజనల్ పార్టీస్ నిలబడి ఇంకా ఉన్నాయి, ప్రజలు ఓట్లు వేస్తున్నారు. ఈయనకి మటుకు కలిసి వచ్చిన అంశాలు, ఈయనకి యాంటీ ఇన్కంబెన్సీ, సినిమా ఫేమ్ రావడం, ఒక సరి అయిన కరెక్ట్ అయిన నాయకత్వం ఏఎండిఎంకేలో లేకపోవడం, ఇవి కలిసి వచ్చాయండి. ఓకే, మీరు అనొచ్చు బీజేపీ ఎప్పటికైనా వస్తుందా పవర్ లోకి అని. చెప్పండి. ఉంది. ఇప్పుడు ఉన్న 35-55 ఉన్న వాళ్ళ ప్రజలు, వాళ్ళ పిల్లలు, మనవలు మళ్ళీ ఓటింగ్కి వస్తారు చూసారా. ఇప్పుడంతా గ్లోబలైజేషన్ అయిపోయింది. ప్రజలందరూ రకరకాల స్టేట్లు, రకరకాల కంట్రీలు వెళ్ళి పనిచేసుకుంటున్నారు జీవనోపాధి గురించి. సో వాళ్ళందరూ ఒక రోజుకి వాళ్ళ పిల్లల వయసు వచ్చేటప్పటికి ఎప్పుడైతే అదర్ కంట్రీస్లో మన ఇండియన్స్ని ఎంతో కాలం అట్టిపెట్టరు, ఉన్న వాళ్ళకి ఏమంచి రూల్స్ రెగ్యులేషన్స్ ఇప్పుడు పెడుతున్నారు, అమెరికాలో ఎలా ఉన్నాయో అలాంటి ఇబ్బందులు వచ్చినప్పుడు మళ్ళీ మనందరం మన భారతదేశం వైపు చూస్తాం, మన దేశం వైపు చూస్తాం. మనకి ఇక్కడ ఎంత ఆపర్చునిటీ. అప్పుడు ఇంకొక కొత్త నాయకుడిని ఎన్నుకుందాం అనుకుని రీజనల్ పార్టీ వ్యవస్థ అప్పటి వరకు అక్కడ అలాగే ఉంటుందని నా అభిప్రాయం. ఓకే అండి. ఎస్, అంతకంటే ముందు ఇప్పుడు ఎస్ జయరామ్ గారు మీతో మాట్లాడకంటే ముందు కూడా మనకి ఇంకా బ్రేకింగ్ వస్తుంది. ఎస్, పశ్చిమ బెంగాల్ కి సంబంధించి చూద్దాం. ఎస్ పీసీఆర్ ఒకసారి చూడండి. పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో సంబంధించి కూడా నెక్స్ట్ సీఎం ఎవరన్న ఉత్కంఠ అయితే ఒకవైపు కనిపిస్తుంది. బీజేపీ విజయం అయితే ఘనంగా సాధించబోతుందన్న ఊహాగానాలు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల సరళి ప్రకారం ఆ పార్టీ 190 స్థానాలను దక్కించుకోబోతోంది. దీంతో బెంగాల్లో తొలిసారి ఈ బీజేపీ ప్రభంజనం అయితే సృష్టించబోతోంది. ఇక ఈ నేపథ్యంలో పలువురు నాయకుల పేర్లు కూడా తెరపైకి వస్తున్నాయి. ప్రస్తుత ప్రతిపక్ష నేత
గత ఎన్నికల్లో మమతా బెనర్జీని ఓడించిన సువేందు అధికారి ముందు వరుసలో ఉండగా మరికొందరు పేర్లు కూడా ఈ ప్రచారంలో ఉన్నాయి. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఇవ్వడానికి మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ సిద్ధంగా ఉన్నారు. రాధాకృష్ణ, సో వెస్ట్ బెంగాల్ సీఎం ఎవరన్నా ఒక ఊహాగానాలు అండ్ ప్రశ్నలు కూడా లేవనెత్తుతున్నారు కాబట్టి సువేందు కాకపోతే ఇంకా ఎవరి పేర్లు తెరపైకి వస్తున్నాయి, వీటికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఇక పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించబోతోంది. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల సరళి ప్రకారం ఆ పార్టీ 190 స్థానాలను దక్కించుకోబోతోంది. దీంతో బెంగాల్లో తొలిసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పడబోతుంది. దీంతో పాటు బీజేపీకి సంబంధించిన వెస్ట్ బెంగాల్లో సీఎం ఎవరు అనేది కూడా ఆసక్తికరంగా మారింది. సువేందు అధికారితో పాటుగా మరికొందరు పేర్లు కూడా తెరపైకి వస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, సో సువేందు అధికారి కాకుండా ఇంకా కొన్ని పేర్లు కూడా తెరపైకి వస్తున్నట్లు తెలుస్తుంది వెస్ట్ బెంగాల్ సీఎం కి సంబంధించి. ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్? బెంగాల్లో దశాబ్దాల కాలం తర్వాత అక్కడ బీజేపీ పార్టీ పాగా వేసింది. సో ఒక రకంగా అనూహ్య విజయం. దశాబ్దాల కాలంలో పాటు కాషాయ దళానికి ఒక చిరకాల కోరిక ఉండిపోయింది. వెస్ట్ బెంగాల్లో ఎట్లాగైనా అధికారాన్ని సాధించాలని ఒక ఆశ ఈ రోజుతో నెరవేరింది. సో అమిత్ షా, మోడీ ఇద్దరి ద్వయం కూడా ఈ బీజేపీకి సంబంధించినటువంటి విజయంలో అత్యంత కీలక పాత్ర పోషించారు. సో ఒక రకంగా చెప్పాలంటే కమ్యూనిస్టులు, కాంగ్రెస్లు, మమతా బెనర్జీ లాంటి కంచుకోటలో అంటే సెక్యులరిజానికి పేరు పెట్టినటువంటి ఈ వెస్ట్ బెంగాల్ కంచుకోటలో కాషాయ దళం పాగా వేసింది. సో ఓ రకంగా చెప్పాలంటే కేవలం ఇది వెస్ట్ బెంగాల్కే కాదు, దేశవ్యాప్తంగా అన్ని బీజేపీ శ్రేణులను, బీజేపీ కార్యకర్తలకు ఒక రకంగా ఇది బూస్ట్, ఒక రకంగా ఉత్సాహాన్నిచ్చే అంశం అని చెప్పాల్సి ఉంటుంది. సో దశాబ్దాల కళ నెరవేరిందని చెప్పేసి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బీజేపీ కార్యకర్తలు కావచ్చు, లేకుంటే బీజేపీకి అనుబంధంగా ఉన్నటువంటి అన్ని సంస్థలు కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క సంతోషం పంచుకుంటున్నాయి. అదే సందర్భంలో సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి. సో ఒక రకంగా ఇంకా ట్రెండ్స్ చూస్తే దాదాపుగా 200 మార్క్ సీట్లు వెస్ట్ బెంగాల్లో బీజేపీ దాటే అవకాశం కనబడుతోంది. సో ఒక రకంగా చెప్పాలంటే మమతా బెనర్జీకి ఇది పెద్ద షాక్. ఎందుకంటే మొదటి నుంచి ఒకవైపు ఎగ్జిట్ పోల్స్ చెప్తా ఉన్నా ఈ స్థాయిలో గ్యాప్ ఉంటుందా, ఈ స్థాయిలో అంటే మమతా బెనర్జీ బీజేపీకి, మమతా బెనర్జీకి మధ్య, టీఎంసీకి మధ్య ఈ స్థాయిలో గ్యాప్, సీట్ల గ్యాప్ ఉంటుందని చెప్పేసి ఎవరైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఎవరు గెలిచినా దాదాపు 10-15 సీట్లు మెజార్టీ కావాల్సినటువంటి 148 కి 10-15 సీట్లు ఉంటాయని చెప్పి భావించారు. కానీ ఇక ఏక మొత్తంలో బీజేపీకి గ్రాండ్ విక్టరీ వస్తుందని, ఇంత పెద్ద విజయం వరిస్తుందని చెప్పేసి ఎవరూ ఊహించలేదు. సరే ఇప్పటి వరకు ఒక రకంగా చెప్పాలంటే ఇక బీజేపీకి సంబంధించి విజయం దాదాపు ఖాయమైనట్టే. సో నెక్స్ట్ బీజేపీకి సంబంధించి ఇక విజయం ఖరారు కావడంతో తదుపరి ముఖ్యమంత్రి ఎవరు, వెస్ట్ బెంగాల్ కి సంబంధించి ముఖ్యమంత్రి ఎవరు కాబోతున్నారు అనేది ఒక చర్చ మొదలైంది. సో దీంట్లో అందరికీ తెలిసిన పేరు ఒకటి ఉంది. సో అందరూ ఊహించే పేరు ఇది. సువేందు అధికారి టీఎంసీ పార్టీలో గతంలో చాలా అత్యంత కీలకంగా నంబర్ 2 అంటే మమతా బెనర్జీ తర్వాత ఆ స్థాయిలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పేరున్న నాయకుడిగా ఉంది. సో ఒక రకంగా రాజకీయ వ్యూహాలను కావచ్చు, ఇతరత్ర మొత్తంగా ఫైనాన్షియల్ గా, ఆర్థికంగా పార్టీ నడపడంలో అత్యంత కీలక పాత్ర పోషించారు సువేందు అధికారి. సో గత ఎన్నికల్లో జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో ఒక్కసారిగా టీఎంసీకి రాజీనామా చేసి బీజేపీకి చేరడం, బీజేపీలో చేరిన వెంటనే దాదాపుగా మమతా బెనర్జీని కూడా ఓడించిన పరిస్థితి భవానీపూర్ నుంచి. సో ఈ నేపథ్యంలో సువేందు అధికారికి సంబంధించినటువంటి బీజేపీని మొత్తంగా నడపడంలో, బీజేపీ రాష్ట్రంలో వెస్ట్ బెంగాల్లో బలపడంలో అత్యంత కీలకంగా వ్యవహరిస్తూ వచ్చారు. సో ఇప్పుడు ఈ ఎన్నికల్లో కూడా నందిగ్రామ్ నుంచి పోటీ చేశారు. నందిగ్రామ్ అతని సొంత నియోజకవర్గం. సో ఒక రకంగా దేశవ్యాప్తంగా నందిగ్రామ్ కూడా చాలా పేరుంది. ఎందుకంటే గతంలో చూసాం కమ్యూనిస్టు పాలనలో పెద్ద ఎత్తున గొడవలు జరిగిన పరిస్థితి, నందిగ్రామ్ ఉదంతాలు మనకు గుర్తుంది. సో అలాంటి నందిగ్రామ్ నియోజకవర్గం నుంచి సువేందు అధికారి ఇప్పుడు దశాబ్దాలుగా పోటీ చేస్తా ఉన్నాడు. సో అక్కడ విజయం సాధిస్తూ వచ్చాడు. సో ఇప్పుడు కూడా ఘన విజయం
విజయం సాధించాడు. సో ఈ నేపథ్యంలో నెక్స్ట్ సువేందు అధికారే బీజేపీకి సంబంధించినటువంటి ప్రధానంగా అభ్యర్థులు ఎవరైతే ఉంటారో సీఎం రేస్ లో సువేందు అధికారి ఉన్నట్టుగా కనబడతా ఉంది. సువేందు అధికారిని సీఎం గా చేసే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. సువేందు అధికారికి ఉన్న ప్లస్ లో మైనస్ లో ఒకసారి చూస్తే సో ఒక రకంగా టీఎంసీ పార్టీని ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఓవరాల్ గా అంటే ఇప్పుడు మొత్తంగా వెస్ట్ బెంగాల్ చూసుకున్నటువంటి రెండే అయితే ప్రతిపక్ష పాత్రలో టీఎంసీ లేకపోతే అధికార పాత్రలో ఉన్నట్టు బీజేపీ. సో టీఎంసీ గనక సువేందు అధికారిని ముఖ్యమంత్రి అయితే టీఎంసీని కూకటి వేలతో పెకిలించే అవకాశం కనబడతా ఉంది. ఎందుకు అంటే ఖచ్చితంగా టీఎంసీకి సంబంధించిన అత్యంత కీలకమైన నాయకులు రెండవ అంటే ఒక రకంగా సెకండ్ థర్డ్ ఫేజ్ కేటగిరీ ఉన్నటువంటి ఆ కేటగిరీ లీడర్లు అంతా కూడా సువేందు అధికారికి మొదటి నుంచి కూడా చాలా సన్నిహితంగా ఉంటూ వచ్చే పరిస్థితి ఉంది. సో గతంలో ఆయన టీఎంసీలో పనిచేశారు కాబట్టి ఇప్పుడు అందులో ఎవరైతే ఉన్నారో అట్లాంటి నాయకత్వాన్ని అంతా కూడా గ్రౌండ్ లెవెల్ ఉన్నటువంటి నాయకత్వాన్ని అంతా కూడా సువేందు అయితే బీజేపీలోకి రప్పించుకునే అవకాశం ఉంటుంది. సో బీజేపీ పార్టీని స్ట్రెంథెన్ చేసే అవకాశం కనబడుతోంది. దాంతో పాటుగా చాలా మంది ఎమ్మెల్యేలు కావచ్చు అధికార గణం టీఎంసీ పార్టీకి సంబంధించినటువంటి నేతల ఒక లూప్ పాయింట్స్ అంటే లూజ్ ఏదైతే ఉన్నాయో లోపాలు వాళ్ళకి తెలిసిన అవకాశం ఒక సువేందు అధికారికి ఉంటుంది. కాబట్టి ఆ నేపథ్యంలో సువేందు అధికారికి కూడా ముఖ్యమంత్రి చేస్తే బాగుంటుంది, ముఖ్యమంత్రి అయితేనే బీజేపీకి మరింత స్ట్రాంగ్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పేసి ఒక ఆలోచన. ఇక నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుతం ఏదైతే టీఎంసీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలో దాదాపుగా 70% గా ఎమ్మెల్యేలు అంతా కూడా సువేందు అధికారికి అత్యంత సన్నిహితులు అంటే ఆ పార్టీకి సంబంధించి గతంలో పనిచేశారు కాబట్టి అందులో అతనికి సంబంధించిన వ్యక్తులు ఉన్నారు. సో అవసరాన్ని బట్టి వాళ్ళను కూడా భవిష్యత్తులో పార్టీకి సంబంధించి వాళ్ళను కూడా బీజేపీలోకి లాక్కునే అంటే ఒక రకంగా చెప్పి బీజేపీలో చేర్చుకునే అవకాశం ఉంటుంది. ఈ ప్రక్రియలో భాగం కూడా సువేందు అధికారి కీలకంగా ఎందుకంటే ఒకసారి మమతా బెనర్జీని కనుక పూర్తి స్థాయిలో ఎందుకంటే సగం ఇప్పుడు దాదాపుగా ప్రతిపక్ష పాత్ర పోషించినటువంటి మమతా బెనర్జీకి భవిష్యత్తులో తిరిగి మరొకసారి అధికారంలో రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా బీజేపీ చాలా వ్యూహాత్మక అడుగులు వేయాల్సి వస్తుంది. భవిష్యత్తులో బీజేపీని భవిష్యత్తులో కూడా బీజేపీ అధికారం రావాలంటే కూడా కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. సో దాంట్లో టీఎంసీని ఎట్లాగో పొలిటికల్ గా రాజకీయంగా దెబ్బతీయాలి. ఎందుకంటే అట్లా ఉన్నటువంటి కీలక నేతలను టార్గెట్ చేసుకోవాలి. సో వాళ్ళని అవసరమైతే బీజేపీలో చేర్చుకోవడం లేకుంటే రాజకీయంగా కొంత అక్కడ ఉన్నటువంటి వారికి సంబంధించినటువంటి ఏవైతే గతంలో ఉన్నటువంటి అవినీతి కేసులు కావచ్చు ఇతర వ్యవహారాలన్నింటినీ కూడా టార్గెట్ గా చేసుకుని పొలిటికల్ గా వ్యూహాలు రాజకీయంగా వ్యూహాత్మకంగా అడుగులు వేసే అవకాశం ఉంటుంది. అలాంటి తరుణంలో సువేందు అధికారి ఇప్పుడు ప్లస్ పాయింట్ గా కనబడుతున్నాడు. అయితే ఒకటి పాజిటివ్ గా అంశం ఇట్లయితే ఇక నెగిటివ్ అంశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే బీజేపీకి దేశవ్యాప్తంగా కూడా బీజేపీకి సంబంధించి పార్టీ అధికారం రావడానికి అందరూ ఆశిస్తున్నారు కాబట్టి సో ముఖ్యమంత్రి హోదాలో మాత్రం ఖచ్చితంగా బీజేపీ ఆర్ఎస్ఎస్ ఏబీపీ అంటే ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి సిద్ధాంతంగా మొత్తంగా బాడీ లాంగ్వేజ్ లో సిద్ధాంతం ఉన్న వాళ్ళు అయితేనే ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది. ఎందుకంటే బీజేపీకి సంబంధించినటువంటి ఆర్ఎస్ సిద్ధాంతం ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగిన వ్యక్తులే ముఖ్యమంత్రి అయితే ఆ పార్టీకి సంబంధించినటువంటి భావజాలం మరింత విస్తరించే అవకాశం ఉంటుంది. సో ఏదైతే ఆర్ఎస్ఎస్